ఒంగోలు వడా చైర్మన్ పదవి కూడా అది జనసేన పార్టీకి అంకితం చేస్తూ కూడా జనసేన పార్టీకే కేటాయించాలని కూడా గతంలో విజయవాడలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ మీటింగు ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో కూడా వడా చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించాలని కూడా తీర్మానాలు చేయడం జరిగింది. అయితే మొన్న ప్రకటించినటువంటి 2 times ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల జాబితాలో కూడా వడా చైర్మన్ పదవికి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక జీవో రాకపోవడంతో ఈ వడా చైర్మన్ పదవి ఎవరికి కేటాయిస్తారని కూడా జోరుగా ఒంగోలు నగరంలో చర్చ జరుగుతూ ఉంది. అయితే వైసీపీ సంస్కృతికి టీడీపీ చెక్కు పెడుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వైసీ కార్పొరేషన్ చైర్మన్ గత 3 terms కూడా ఒంగోలు వైసీలకే ఇచ్చారు. అయితే తాజాగా చెక్కు పెడితే అది డుండి రాకేష్ కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వడా ఆ పదవి ఏర్పడించినప్పటికి కూడా సింగరాజు వెంకట్రావు గారి సతీమణి సింగరాజు మీనాకుమారికి 2 times ఆ పదవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డిమాండ్ ఏంటంటే అది మొదటి నుంచి కూడా సింగరాజు ఫ్యామిలీకి వైసీపీలో అంటే కాపులకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూటమిలో కూడా కాపులకు ఆ పదవి కేటాయించాలని కొంత వర్గం వినిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గరగా ఉన్నటువంటి రియాజ్కు ఆ పదవి కేటాయించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రియాజ్ వర్గం అయితే దాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రియాజ్కు ఆ పదవి వచ్చేలాగా కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు రియాజ్ వర్గం కూడా ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మనకి 2 సార్లు కేటాయించినటువంటి నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఈ పదవికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వడా చైర్మన్ పదవి మరి ఎవరికి కేటాయిస్తారని కూడా ఒంగోలులో అయితే కొంత చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఒంగోలులో కూడా బాలినేని వర్గం రియాజ్ వర్గం అని 2గా విడిపోయి జనసేన పార్టీలో వర్గ విభేదాలు వస్తున్న నేపథ్యంలో మరి ఇది కాపులకు కేటాయిస్తారా లేకపోతే రియాజ్కే కేటాయించేందుకు కూడా జనసేన అధినేత చర్యలు తీసుకుంటున్నారా, బాలినేని వర్గం దీనికి చెక్కు పెట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి రియాజ్కు గనక ఆ పదవి గనక ఇచ్చినట్లయితే ఆ పదవికి కొంత అభివృద్ధి అదేవిధంగా ఆ పదవికి కొంత వన్నె తెచ్చే విధంగా కూడా రియాజ్ పనిచేస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వంతో పనిచేసే క్రమంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగటంలో రియాజ్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. మరి ఆ పదవి ఆయన కేటాయించేలా కూడా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా అధినేతకు కూడా ఇప్పటికే సిఫార్సులు అందినాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో ఆ పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.